గుడ్ మార్నింగ్ మాస్టర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో ఇమ్మోర్టల్ టాక్స్లోని ఆల్టర్నేట్ మదర్ అనే చాప్టర్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాం. దాని కంటిన్యూషన్ ఎపిసోడ్. ఆ ఊరి పొలిమేరల్లో ఒక ఇల్లు కనిపించింది. మట్టి ఇటుకలతో గడ్డితో చేసిన ఇల్లు అది. చెట్టు కింద ఒక పిల్లవాడు చార్పాయ్ మీద కూర్చొని ఉన్నాడు. ఆకులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఆ బాబు ఏదో ఊహాలోకంలో ఉంటే ఆ ఊహాలోకంలోకి నేను అడుగుపెట్టినందుకు సారీ ఫీల్ అవుతూ, బాబు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు నీళ్లు ఇస్తావా బాబు అని అడిగాను. ఆ బాబు వెంటనే నీళ్లు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళాడు. నేను కూడా ఆ బాబు వెనకాతలే వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక దృశ్యం చూసేసరికి నా దాహం అక్కడికక్కడే చచ్చిపోయింది. ఆ చీకటి గుడిసెలో నుంచి ఒక మూలగా ఎంతో బాధతో చిన్నగా అరుపులు వినిపిస్తున్నాయి. ఆ చీకటిలో తీక్షణంగా చూస్తే ఒక ఆవిడ నేల మీద పడి ఉండడం చూశాను. ఆవిడ ప్రతి ఒక్క అవయవం కూడా ప్రాణం లేకుండా పడి ఉంది, ఒక్క గొంతు తప్ప. ఎంతో నొప్పితో అరుస్తూ ఉంది. ఏంటి, ఏమైంది అని ఎంతో జాలిగా అడిగాను. ఆవిడ కళ్ళు తెరుద్దామని అనుకుంది, కానీ తెరవలేకపోయింది. వెంటనే కుండ పక్కనున్న బాబు వైపుకి తిరిగి మీ అమ్మకి ఏమైంది బాబు అని అడిగాను. ఆ బాబు ఏం సమాధానం చెప్పలేదు. దాహంతో చచ్చిపోతున్న వ్యక్తికి నీళ్లు చూడగానే తాగేయాలనిపించాలి, కానీ ఆ బాధాకరమైన దృశ్యం చూసేసరికి నా దాహాన్ని మర్చిపోయాను. నేను మోకాళ్ళ మీద నిలబడి ఆ బాబు కళ్ళలోకి చూస్తూ, నేను పట్టుకున్న గ్లాసుని కుండ మీద పెట్టేసి, బాబు, మీ అమ్మకి అసలు ఏం జరిగింది, మీ అమ్మని కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నాను. ఆ బాబు ఏమీ సమాధానం చెప్పలేదు. మీ నాన్నగారు ఏరి అని ఒక సులువైన ప్రశ్న అడిగాను. ఆ బాబు ఏ సమాధానం చెప్పలేదు. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమోనని చుట్టూ చూశాను. గోడ మీద ఒక హనుమంతుల వారి పటం వేలాడుతూ కనిపించింది. వెలిగించని ఒక లాంతర్ కనిపించింది. ఇంకొన్ని టాబ్లెట్స్ కనిపించాయి. ఆ ఇంటి పైకప్పు కింద ఉన్న ప్రతి వస్తువులోనూ దౌర్భాగ్యం కొట్టుమిట్టాడుతోంది, ఒక్క హనుమంతుల వారి ఫోటో తప్ప. ఆ ఫోటో చూడగానే ఏదో భరోసా వచ్చినట్టు అయింది. ఆ ఫోటోని చూస్తూ చుట్టుపక్కల జరుగుతున్న బాధాకరమైన సన్నివేశాన్ని మర్చిపోయాను. కొంత సమయం గడిచాక ఇద్దరు వ్యక్తులు రాకతో బాధాకరమైన సన్నివేశం మళ్ళీ నన్ను తాకింది. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు పిల్లాడి తండ్రి, రెండవ అతను చార్లెటన్ డాక్టర్. చార్లెటన్ డాక్టర్ కొన్ని ట్రాంక్లైజర్స్ ఆమె నొప్పి తగ్గడానికి ఇస్తున్నారు. పిల్లాడి తండ్రి ఇలా చెప్పసాగాడు, నయం చేయలేని ఒక భయంకరమైన వ్యాధితో నా భార్య బాధపడుతోంది. నేను కోపంతో అరిచాను, ఏంటి, నయం కానా? ఏం తెలియని చార్లెటన్ డాక్టర్ చెప్పాడని ఎలా నమ్ముతావు? తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అన్నాను. చార్లెటన్ ఎంతో సహనంతో నా వైపు తిరిగి, తనకి వచ్చింది క్యాన్సర్ అని అన్నాడు. డాక్టర్స్ అంతా కూడా తనని నయం చేయలేమని చేతులెత్తేశారు. నేను కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆవిడ నొప్పిని తగ్గిస్తున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కాక ఆ గుడిసె నుంచి బయటికి దూసుకొచ్చాను. లార్డ్ హనుమాన్ మీద ఇంతకుముందు నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు, కానీ ఈ సన్నివేశాన్ని చూసి లార్డ్ హనుమాన్ ఏంటి వీళ్ళ పరిస్థితి అనుకున్నాను. నేను చెట్టు కింద కూర్చున్న బాబు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బాబు వంక ప్రేమగా చూస్తున్నాను. నేను ఆ బాబు పక్కన కూర్చుని బాబు జుట్టు నిమురుతూ, నేను ఆ బాబు యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఆ బాబు నిశ్శబ్దం నా ఆత్మ మీద ఒక భారం అయ్యింది. అది ఎలా ఉందంటే, దేవతల కోపం కన్నా అల్లకల్లోలంగా ఉంది. ఆ బాబు చేత మాట్లాడించాలని ఈరోజు స్కూల్ లేదా నీకు అని అడిగాను. ఆ బాబు కనుబొమ్మ కూడా తిప్పలేదు. నేను నెమ్మదిగా ఆ బాబు జుట్టుని నిమురుతూ, అతన్ని కుడి చేతి మీద కాలిన గాయం కనబడింది. నేను మళ్ళీ ఆ బాబుని మాట్లాడించడానికి ప్రయత్నించాను. నువ్వు బాణాసంచాతో ఆడుకున్నావా ఏంటి అని అడిగాను. ఆ బాబు చేయి పైకెత్తి చూసి, ఓ ఇదా, నేను వంట చేస్తుండగా కాలింది అని అన్నాడు.
తన తల్లి చేతులతో తినాల్సిన బాబు ఇలా తన తల్లి కోసం వంట చేయడం నాకు చాలా బాధ కలిగించింది. నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్ళి హనుమంతుల వారి మీద చాలా కోపంతో ఉన్నాను. తనని నమ్ముకున్న భక్తులకు హనుమంతుల వారు ఇంత అన్యాయం ఎలా చేయగలరు? నాకు మళ్ళీ తెలివి రాగానే నేను చెట్టు కింద ఉన్న చార్పాయ్ మీదే ఉన్నాను. నేను ఎవరినైతే కొద్ది క్షణాల క్రితం మరణానికి చేరులో ఉన్న పిల్లవాడి తల్లిని చూశానో ఆవిడ చాలా ఆరోగ్యవంతంగా కనిపించింది. ఆవిడ భర్త నన్ను లేపి నీళ్లు తాగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి ఇదంతా కల? నా తలని ఆవిడ భర్త వైపు తిప్పి, కొద్ది క్షణాల క్రితం నీ భార్య మరణానికి చేరువలో ఉంది, నయం చేయలేని రోగంతో బాధపడుతోంది అని అన్నావు కదా. అతను చాలా భయంగా తన భార్య వైపు చూశాడు. నేను ఏమంటున్నానో అతనికి అర్థం కాలేదు. అవును, నేను కొంతసేపటి క్రితం మీ గుడిసె దగ్గరే ఉన్నాను. నాకు చాలా దాహంగా ఉందని మీ అబ్బాయిని నీళ్లు అడిగాను. అప్పుడు మీ భార్యని అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చూసి బాధపడ్డాను. వాళ్ళు నా వైపు చూసి నా చేతులు పట్టుకుని, ఓ సన్యాసి, నేను నా భార్య ఇద్దరం ఇంటికి దగ్గరలో కూలి పని చేసుకొని బ్రతుకుతున్నాం. మధ్యాహ్న భోజనం చేయడానికి ఇంటికి వస్తుంటాం. అప్పుడే మిమ్మల్ని మా గుడిసె ముందు పడి ఉండడం చూసి నీళ్లు పడదామని అనుకున్నాం. మీకు ఎలా తెలుసు మాకు కొడుకు ఉన్నాడని అని అడిగాడు. ఇంతటితో ఆపుకుందాం మాస్టర్స్. రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.